హాయ్ అండి. ఎండు చేపలు టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎండు చేపలు టమోటా కర్రీ మనం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇది సంగట్లేకైనా రైస్ లేకైనా వేడివేడిగా చపాతీలకైనా చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్లోకి వెళ్దాం. చేపలు తీసుకొని ఒక 100 గ్రాములు కానీ పావు కేజీ కానీ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని మొత్తం తలకాయలు తోకలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన ఒక వాటర్లో ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కినాక అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక అందులో ఒక టమోటాకాయ సన్నగా తరుక్కొని 2 టమోటాలు ప్యూరీ వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాక కొంచెం తగినంత సాల్ట్, పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. టమోటాని ఉడికించుకున్నాక కారం కూడా తగినంత వేసుకొని అది కూడా బాగా ఉడికించుకున్నాక మనం ముందే కడిగి పెట్టుకున్నాం కదా చేపలు కూడా కడిగి పెట్టుకుని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకొని తర్వాత లాస్ట్లో కొంచెము ధనియాల పౌడరు, కొత్తిమీర వేసుకుంటే అంతే. మన వేడివేడిగా చేపల కర్రీ, ఎండు చేపల టమోటా కర్రీ రెడీ. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.